హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సుమా గిరీష్. ఇవాళ పిల్లల కోసం చాలా సింపుల్గా కంప్లీట్ అయిపోయే పొటాటో ఫ్రై రెసిపీ ప్రిపేర్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కడాయిలోకి 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ వేడెక్కాక ఆవాలు, మినపప్పు, జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, అప్పుడే ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ఆ తర్వాత పొటాటోస్ యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ నేను కుక్కర్లో పెట్టేశాను. జస్ట్ 3 విజిల్స్ ఇన్ మీడియం ఫ్లేమ్. పొటాటోస్ ఉడికిపోతాయి. నార్మల్గా కూడా పొటాటోస్ని ఉడికించుకోవచ్చు, కానీ టైం పడుతుంది. అదే కుక్కర్లో పెట్టేసాము అంటే దాని పాటికి అది మన పనులు మనవన్నమాట. పొటాటోస్ కూడా యాడ్ చేసుకొని చిటికెడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం పొటాటోస్ని బాగా ఫ్రై చేసుకోవాలి. పొటాటో ఫ్రై చాలా డిఫరెంట్గా కూడా చేస్తూ ఉంటారు. చాలా రకరకాలుగా చేస్తారనమాట. ఇంటికో టేస్ట్ ఉంటుంది పొటాటో ఫ్రై అయితే. మా అమ్మ అయితే కొబ్బరి కారం వేసి చేస్తుంది. నేను అప్పుడప్పుడు కొబ్బరి కారం వేసి చేస్తాను. అప్పుడప్పుడు ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా చేస్తాను. దించబోయే ముందు కారం యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకొంచెం సేపు మగ్గించుకున్నాము అంటే పొటాటో ఫ్రై రెడీ అయిపోతుంది. పిల్లలు కూడా ఇది చాలా ఇష్టంగా తింటారనమాట. కొంచెం ఆ మసాలా ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుంది. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.